నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ వ్యవహారాన్ని తొక్కిపెట్టి భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని, ఇది క్షమించరాని మహాపాపమని ఆయన అభివర్ణించారు. దేవుడితో చెలగాటమాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. గత ప్రభుత్వం హయాంలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులను, అపవిత్ర ఘటనలను గుర్తు చేస్తూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉండవల్లిలో కూటమి నేతల కీలక సమావేశంలో అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. కరడుగట్టిన నేరస్తులు అసత్యాన్ని ఎలా నమ్మిస్తారో అలాగే గత పాలకులు ఇప్పుడు మాట్లాడుతున్నారని చంద్రబాబు అన్నారు. సిబిఐ నివేదికలో కల్తీ లేదని ఎక్కడా చెప్పలేదన్నారు. అయినా కల్తీ జరగలేదని ఎదురుదాడి చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. రాష్ట్రంలోని భక్తులందరికీ ఒక సామాన్య భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నా, దేవునికి అపచారం జరిగినప్పుడు ముక్త కంఠంతో ఖండించాలి. ఈ దోషులను కఠినంగా శిక్షిస్తాం. ఏకసభ్య కమిషన్ వేసి సమగ్ర విచారణ జరిపిస్తాం. ఇప్పటి వరకు ఉన్న నివేదికలన్నీ ఆ కమిషన్ ముందు ఉంచుతాం. అవసరమైతే కోర్టులోనూ అదనపు సమాచారాన్ని సమర్పిస్తాం. ఇది దేవుడిచ్చిన బాధ్యత, దైవ కార్యం. ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ నేతలకు దేవుడిపై విశ్వాసం లేకపోవచ్చని, కానీ విశ్వాసం ఉన్న కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే హక్కు వారికి లేదని చంద్రబాబు హెచ్చరించారు. అంతర్వేదిలో రథం తగలబడితే కందిరీగలు కొరికాయని, ఆంజనేయుడి విగ్రహాన్ని పగలగొడితే అదే బొమ్మే కదా, ఇంకోటి పెట్టుకోండని అప్పటి పాలకులు ఎంతో గర్వంగా మాట్లాడారు. ఇవన్నీ చేస్తూ తిరిగి మాపై నిందలు వేశారు. విశ్వాసం లేకపోతే దేవుడి జోలికి రావద్దు, దేవుడి పవిత్రతను దెబ్బతీయడం దుర్మార్గమన్నారు. చరిత్రలో ఇప్పటి వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి జోలికి ఎవరూ రాలేదన్నారు. బ్రిటిష్ వాళ్ళు కూడా స్వామివారి సాంప్రదాయాలను గౌరవించి మరింతగా అభివృద్ధి చేశారన్నారు. అలాంటిది మీరు చేసిన ఈ పని దుర్మార్గమైన అపచారమని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి ప్రాధాన్యతగా పరిపాలన, దైవ కార్యాల ప్రక్షాళనపై దృష్టిని సారించానని చంద్రబాబు వివరించారు. ముఖ్యమంత్రిగా నా కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీని నియమించడం నా మొదటి సంతకం. మానవ సేవ కన్నా ముందు మాధవ సేవ ముఖ్యమని భావించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తిరుమల ప్రక్షాళన కోసం టీటీడీ ఈవోగా శ్యామలారావును నియమిస్తూ రెండో సంతకం చేశారు. ఈ రెండు పనులు పూర్తి చేసేకే ఇతర కార్యక్రమాలు చేపట్టానని వివరించారు. అనంతరం తిరుమలలో పరిస్థితులను సమీక్షించి కల్తీ జరుగుతోందన్న అనుమానంతో నెయ్యి శాంపిళ్లను నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు పంపించామని, ఆ నివేదికలోని కల్తీ వాస్తవాలు బయటపడ్డాయని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ కల్తీ వ్యవహారం కొత్తగా బయటపడింది కాదని, 2022లోని గత వైసీపీ ప్రభుత్వానికి దీనిపై నివేదిక అందిందని చంద్రబాబు సంచలన విషయాలు వెల్లడించారు. 2022లో సిఎఫ్టిఆర్ఐ ఇచ్చిన నివేదికలో నెయ్యి కల్తీ జరుగుతోందని చాలా స్పష్టంగా ఉంది. కానీ ఆ నివేదికను వాళ్ళు ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టారు. యథేచ్ఛగా కల్తీ నెయ్యి సరఫరాను కొనసాగించారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు ఏర్పాటైన సిట్ విచారాల్లో మరింత భయంకరమైన నిజాలు బయటపడ్డాయని, నెయ్యి తయారీలో పామాయిల్, ప్రమాదకర రసాయనాలు, చివరికి జంతువుల కొవ్వు కూడా వాడుతున్నట్లు తేలిందని ముఖ్యమంత్రి తీవ్ర ఆవేదనని వ్యక్తం చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో హిందూ దేవాలయాలు, సాంప్రదాయాలపై దాడులు పరాకాష్ఠకు చేరాయని చంద్రబాబు నాయుడు విమర్శించారు. చూశారు కదా అండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.